వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఎన్వైర్మెంటల్ స్టడీస్లో భాగంగా చివరి క్లాస్ నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్ అదేవిధంగా డిఫరెంట్ సమిట్స్ గురించి చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగా నేను లాస్ట్ క్లాస్లో స్టాక్హోమ్ సమిట్ గురించి, స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం రియో ఎర్త్ సమిట్ గురించి, అత్యంత ముఖ్యమైనటువంటి రియో ఎర్త్ సమిట్ గురించి డిస్కస్ చేస్తాం. కాబట్టి రియో ఎర్త్ సమిట్ 1992లో జరిగింది. ఓకే, దీన్ని ధరిత్రి సదస్సు, తెలుగులో అయితే ధరిత్రి సదస్సు అని చెప్పేసి అంటారు. కాబట్టి అనేది ఇది సుస్థిర అభివృద్ధి. ఓకే, సో సుస్థిర అభివృద్ధి మరియు అంతర్జాతీయ పర్యావరణ చట్టాల చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి సో మైలురాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీని అఫీషియల్ నేమ్ వచ్చేసి ఇక్కడ చెప్తారు. అఫీషియల్ నేమ్ వచ్చేసి ద యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ద ఎన్వైర్న్మెంట్ అండ్ డెవలప్మెంట్, యుఎన్సిఈడి కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటారు, పర్యావరణం అభివృద్ధిపై. సో ఇక్కడ వచ్చేసి ఐక్యరాజ్య సమితి యొక్క సదస్సు అని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి ఇక్కడ పాపులర్ నేమ్స్ దీనికి వచ్చేసి ఎర్త్ సమిట్ అంటారు, ధరిత్రి సదస్సు అంటారు, రియో సమిట్ అంటారు. ఎందుకంటే ఇది బ్రెజిల్లోని రియో డి జెనైరోలో అక్కడ జరిగింది, రియో డి జెనైరోలో జరిగింది. కాబట్టి అక్కడ దీన్ని అక్కడ ఆ పేరుతో పిలవడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఎప్పుడు జరిగిందని మనం చూస్తే జూన్ 3 నుంచి 14 మధ్యలో జరిగింది. 1992లో జరిగింది బ్రెజిల్ దేశం రియో డి జెనైరో. సో అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ సదస్సు పరిమాణం అంటే ఎంతమంది దీనికి హాజరయ్యారనేది మనం చూస్తే 172 దేశాల నుంచి ప్రతినిధులు అటెండ్ జరిగింది. సో 172 దేశాల ప్రతినిధులు, 108 మంది దేశాధినేతలు సో పాల్గొన్నారు. సో పర్యావరణంపై జరిగినటువంటి అత్యంత భారీ అంతర్జాతీయ సదస్సు అనమాట. చాలా పెద్ద అంతర్జాతీయ సదస్సుగా చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి దీని పర్పస్ ఏంటి అనే దాని గురించి మనం ఇక్కడ చూస్తే ప్రపంచ ఆర్థిక వృద్ధిని, ఎకానమిక్ గ్రోత్ని మరియు పర్యావరణ పరిరక్షణను ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ని ఒకదానితో ఒకటి అనుసంధానించడం. సో రీకన్సైల్ ద వరల్డ్ వైడ్ ఎకానమిక్ డెవలప్మెంట్ విత్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్. కాబట్టి నేను క్లాస్లో చూసాము అసలు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది, ఈ ఎన్వైర్న్మెంటల్ ప్రొటెక్షన్ అనేటువంటి ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందని అంటే, ఎక్కడైతే ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు ఆలోచించడం జరిగింది, ఇలా మనం కంటిన్యూస్గా వనరులను సో వాడుకుంటూ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేస్తూ కంటిన్యూస్గా పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఉంటే భవిష్యత్ తరాలు మనుగడ కష్టమైపోతుంది, సో వారి యొక్క ఉనికి కష్టమైపోతుందని ఆలోచించి సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి సో అక్కడ డెఫినేషన్ ఇచ్చారు. ఏం చెప్పారంటే ప్రజెంట్ సాటిస్ఫై కావాలి, ఫ్యూచర్ కూడా సాటిస్ఫై కావాలి. సో ప్రజెంట్ సాటిస్ఫై కావాలి, ఫ్యూచర్కి అందించాలి. ఇది ఆ కాన్సెప్ట్తో వచ్చారు. కాబట్టి సో అట్లా దానికోసము ఆర్థిక వృద్ధి, ఎకానమిక్ గ్రోత్ని పర్యావరణ పరిరక్షతోని ముడిపెట్టాలన్నమాట. సో రెండింటిని సమన్వయం చేస్తే అప్పుడు సో అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి అభివృద్ధి పేరుతో ప్రకృతి వనరులను కానీ భూమి కాలుష్యం కానీ కాకుండా కాపాడటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఈ సదస్సు సాధించినటువంటి అత్యంత కీలకమైన ఫలితాలు ఇక్కడ చూస్తే మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా కొంచెం చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎజెండా 21 సో ముఖ్యంగా ఎజెండా 21 అనేది ఈ సమిట్ నుంచి వచ్చిందని చెప్పేసి మనము ఇక్కడ చెప్పడం జరిగింది. సో 21వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా సుస్థిరాభివృద్ధిని సాధించడానికి రూపొందించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక, యాక్షన్ ప్లాన్ అనమాట. ఇది చట్టబద్ధమైనది కాదు, కానీ దేశాలకు దిశానిర్దేశం చేస్తుంది అనమాట. చట్టబద్ధం కాదు కానీ జస్ట్ ఒక సజెషన్ ఇస్తుంది, అంటే ఇట్లా చేసుకోండి అని చెప్పేసి. కాబట్టి అది ఎజెండా 21 అనేది ఒకటి. ఇంకోటి 3 చారిత్రాత్మక ఒప్పందాల గురించి, దీన్ని రియో కన్వెన్షన్స్ అంటారు. 3 ముఖ్యమైనటువంటి రియో కన్వెన్షన్స్ కూడా రావడం జరిగింది. ఒకటేమో యుఎన్ఎఫ్సిసి అంటాము. ఇక్కడేంటి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ గురించి, శీతోష్ణ స్థితి మార్పుల గురించి, గ్లోబల్ వార్మింగ్ కానీ ఇలాంటి ఇష్యూస్ అన్నిటి మీద కూడా వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ల మీద కాప్ సమ్మిట్ని కాప్ సదస్సులను మనకు యుఎన్ఎఫ్సిసి కండక్ట్ చేస్తుంది. ఆ రకంగా 30వ కాప్ సమ్మిట్ మనకు 2025 లాస్ట్ ఇయర్ జరిగింది. అది చెప్పాము లాస్ట్ క్లాస్లో, బేలెంలో జరిగింది. సో నార్దర్న్ బ్రెజిల్లో ఉన్నట్టు బేలెంలో జరిగింది. అదే 29వ చూస్తే 2024లో మనకు అజర్బైజాన్లోని బాకులో జరిగింది. అంతకుముందుది దుబాయ్లో జరిగిందనమాట. సో ఆ రకంగా ప్రతి సంవత్సరము కాప్ సమ్మిట్స్ జరుగుతాయి. అక్కడికి దేశాల ప్రతినిధులు అటెండ్ అవుతారు, దీని మీద ప్రోగ్రెస్ చూస్తారనమాట. నెక్స్ట్ సిబిడి, కన్వెన్షనల్ బయాలజికల్ డైవర్సిటీ గురించి చెప్పాము. అయితే లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. ఇక ఎప్పుడైతే ధరిత్రి సదస్సు కంటే ముందు అక్కడ మనకు పర్యావరణం గురించి మాత్రమే మాట్లాడారు. బయోడైవర్సిటీ గురించి, జీవ వైవిధ్యం గురించి మొట్టమొదటిసారిగా మనకు రియో సదస్సులో స్పెషల్గా మాట్లాడడం జరిగిందనమాట. సో ఆ రకంగా కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ, సిబిడి అనేది కూడా
ఓకే, సో రావడం అనేటువంటి జరిగిందనమాట. ఇక నెక్స్ట్ యుఎన్సిసిడి, ఓకే, భూమి ఎడారీకరణ డిసర్టిఫికేషన్ మారకుండా అంటే మృత్తికా క్రమక్షయం అంటే సాయిల్ ఎరోజన్కి సంబంధించింది అనమాట ఇది. ఓకే, యుఎన్ కన్వెన్షన్ ఆన్ కాంబాట్ డిసర్టిఫికేషన్ గురించి తీవ్రమైన కరువు కాటకాలను అదుపు చేయడము అంటే భూమిని కాపాడడం అనమాట. ఓకే, సాయిల్ ఎరోజన్ కాకుండా కాపాడడం కోసము యుఎన్సిసిడి రావడం జరిగింది. ఇది 1994లో అధికారికంగా ఆమోదించబడింది. ఓకే, సో అది అయితే ఇక్కడ యుఎన్ డిక్లరేషన్ అనేది ఇంకోటి వచ్చింది. యుఎన్ డిక్లరేషన్ ఇక్కడ రియో డిక్లరేషన్ అనేది ఇంకోటి వచ్చింది. కాబట్టి రియో డిక్లరేషన్ ఏంటంటే పర్యావరణాన్ని కాపాడుతూ దేశాలు ఎలా ముందుకు వెళ్ళాలో ఓకే 27 ప్రిన్సిపల్స్ని రూపొందించినటువంటి ఒక పత్రం అనేది ఇచ్చారనమాట, ఒక నోట్ ఇచ్చారు. ఓకే, సో ఆ రకంగా మనకు అందులో ఉన్నటువంటి ఒకటి ఫారెస్ట్ ప్రిన్సిపల్ కూడా ఉన్నాయి. అందులో ఫారెస్ట్ ప్రిన్సిపల్స్లో మనకు అడవుల స్థిరమైనటువంటి నిర్వహణ, సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఓకే, కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం అనేటువంటిది జరిగిందనమాట. అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రియో డిక్లరేషన్లో ఏం చెప్పారంటే 27 సూత్రాలు, 27 ప్రిన్సిపల్స్ అనేవి ఇచ్చారనమాట. ఇక నెక్స్ట్ అయితే యుఎన్ ఇక్కడ చేసినటువంటి రియో సమ్మిట్ ఏదైతే ఉందో, రియో డిజైన్ సమ్మిట్, ఎర్త్ సమ్మిట్ ఏదైతే ఉందో, ఓకే, సో ఈ ఎర్త్ సమ్మిట్ తర్వాత కొన్ని రియో+5, రియో+10, రియో+20 అని 3 సదస్సులు జరిగినాయని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం లాస్ట్లో. కాబట్టి ఇక్కడ 1992లో రియో సదస్సు జరిగింది కాబట్టి +5 వేస్తే ఒకటి 1997లో జరిగింది, +10 వేస్తే 2002లో జరిగింది, ఇంకోటి +20 వేస్తే 2012లో జరిగింది అనమాట. కాబట్టి ఇక్కడ రియో+5, రియో+10, రియో+5, రియో+10, రియో+20 అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇక్కడ ప్రతిదానికి ఒక పర్పస్ ఇచ్చారు. రియో+5లో ఎజెండా 21 ఏదైతే మనకు ఇక్కడ ఎర్త్ సమ్మిట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద కీలకమైనటువంటి ఫలితం ఏదైతే ఉన్నదో, అవుట్కమ్ ఏదైతే ఉన్నదో ఎజెండా 21, దాని గురించి అక్కడ దాని యొక్క అమలును సమీక్షించడం జరిగింది రియో+5లో. ఇక రియో+10లో జోహెన్స్బర్గ్లో ఇక్కడ మనకు దాని వరల్డ్ సమిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్, WSSD అని చెప్పేసి అంటాము, వరల్డ్ సమిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రియో+10 అని చెప్పేసి జోహెన్స్బర్గ్లో జరిగింది. అక్కడ కూడా మళ్ళీ కూడా ఎజెండా 21 గురించి డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఇక రియో+20 2012లో మనకి ఇక్కడ వచ్చేసి రియో డి జనైరోలో మళ్ళీ జరిగింది, బ్రెజిల్లోనే. సో ఇక్కడ మనకు ద ఫ్యూచర్ వి వాంట్ అనేటువంటి ఒక నివేదికను ఇచ్చారు. ద ఫ్యూచర్ వి వాంట్ అనేటువంటి ఒక నివేదిక ఇచ్చారు. ఇక ముఖ్యంగా దాంతో పాటు SDG సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గురించి చెప్పడం జరిగింది. ఓకే, కాబట్టి ఆ రకంగా గుర్తుపెట్టుకోవాలి. SDGs అనేవి మనకి ఎప్పుడు వచ్చాయంటే రియో+20లో వచ్చాయి, 2012లో వచ్చాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఏ నివేదిక ఆధారంగా వచ్చింది? ద ఫ్యూచర్ వి వాంట్ అనేటువంటి నివేదిక ఆధారంగా వచ్చింది. సో అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఆ రకంగా ఇప్పుడు రియో సమిట్ యొక్క ఇక్కడ రియో సమిట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే పర్యావరణ రంగంలో నేడు మనం చూస్తున్నటువంటి ఒక పెద్ద ఒప్పందం అంటే మనకు ఇక్కడ వచ్చినటువంటి క్యోటో ప్రోటోకాల్ కావచ్చు, ప్యారిస్ సమ్మిట్గా ఒప్పందం కావచ్చు, ప్యారిస్ అగ్రిమెంట్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏదైతే 2015 నుంచి 2030 వరకు మనం ప్రతి దేశం కూడా అనుసరిస్తున్నదో అందులో భాగమైనటువంటిది. సో ఇవన్నీ కూడా మనకు దీనికి బేస్ అయి ఉన్నది ఇక్కడ రియో సమ్మిట్ అని చెప్పేసి చెప్తాం అనమాట. కాబట్టి రియో సమ్మిటే వీటికి బేస్ అయి ఉన్నది అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక నెక్స్ట్ ఈ రియో సమ్మిట్ ఆధారంగా మనం భారత్ తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, పోస్ట్ సమ్మిట్ డొమెస్టిక్ యాక్షన్స్ అంటే మన ఇండియాలో తీసుకున్నటువంటి ప్రణాళికలు ఏమేమి ఉన్నాయి ఈ రియో సమ్మిట్ ద్వారా అనేది మనం చూస్తాము. ఓకే, కాబట్టి ఇక్కడ చూస్తే రియో సమ్మిట్ అంటే ఈ రియో సమ్మిట్కి భారత్ అటెండ్ అయింది. అక్కడ అడవుల పరిరక్షణ గురించి, అదేవిధంగా మనకు పేదరికం గురించి కూడా అక్కడ డిస్కస్ చేయడం జరిగింది మన ప్రతినిధులు. కాబట్టి దాని ఆధారంగా తీసుకున్న చర్యల్లో మనం 1996లో చూస్తాము నేషనల్ ఎజెండా 21 అంటే మనకు ఎజెండా 21 అనేది ఆల్రెడీ మనకు వచ్చింది కాబట్టి ఇక్కడ రియో సమ్మిట్లో దాని ఆధారంగానే ఇండియా సపరేట్గా ఎజెండా 21 అని చెప్పి సపరేట్ ఒకటి తయారు చేసుకున్నది. దాన్నే మనం నేషనల్ ఎజెండా అని చెప్పేసి అంటాం అనమాట. ఇది దేనికోసం అంటే సుస్థిర వ్యవసాయం, సస్టైనబుల్ అగ్రికల్చర్, అదేవిధంగా నీటి నిర్వహణ ప్రణాళికలను రూపొందించడం జరిగిందనమాట. అయితే స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్లో భాగంగా 1972 యొక్క వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది, అదేవిధంగా 1987లో వచ్చినటువంటి వాటర్ యాక్ట్ అనేది అక్కడ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్కి అనుగుణంగా వచ్చినాయని చెప్పినాం. ఇక్కడ వచ్చినటువంటి రియో సమ్మిట్ ఆధారంగా నేషనల్ ఎజెండా 21 వచ్చింది. అదేవిధంగా బయోడైవర్సిటీ యాక్ట్ 2002 వచ్చింది అనమాట. జీవ వైవిధ్య చట్టం అనేది ఇది ఒకటి వచ్చింది, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో దాని ఆధారంగానే నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ NBN కూడా ఏర్పాటు చేశారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 2002లో ఓకే మినిస్ట్రీని ఎక్స్పాన్షన్ చేశారు. అంటే అంతవరకు ఉన్నటువంటి పర్యావరణ మంత్రిత్వ శాఖని, ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీని, సో అంతవరకు ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీని ఏం చేశారంటే ఓకే సో ఇక్కడ క్లైమేట్ చేంజ్, బయోడైవర్సిటీ విభాగాలతో మరింత బలోపేతం చేశారనమాట.
అందులో ఉపవిభాగాలు తీసుకున్నారు క్లైమేట్ చేంజ్ కోసం, అదేవిధంగా బయోడైవర్సిటీ విభాగాలతోని. ఇంకా ఆ తర్వాత నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ NAPCC కూడా తెచ్చారు. అంటే మనకు UNFCCC ఉంది కదా అక్కడ. ఓకే, సో UNFCCకి అనుగుణంగా NAPCC వచ్చిందనమాట, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది వచ్చింది. కాబట్టి రియో సదస్సు పునాదిగా వచ్చినటువంటి UNFCCC ఒప్పందాలకు లోబడి భారత్ 2008లో 8 జాతీయ మిషన్లతో కూడినటువంటి క్లైమేట్ యాక్షన్ ప్లాన్, ఓకే 2008లో ఒక క్లైమేట్ యాక్షన్ ప్లాన్ను రూపొందించింది. అందులో 8 నేషనల్ మిషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో వాటి గురించి మనము నెక్స్ట్ క్లాస్లో చూసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇది దీనికి సంబంధించింది. సో రియో సమ్మిట్ ద్వారా మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, భారత్ తీసుకున్న చర్యలు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ రియో +20లో వచ్చినటువంటి SDGని గుర్తుపెట్టుకోవాలి, ఎజెండా 21 గుర్తుపెట్టుకోవాలి, UNFCCC COP సమ్మిట్స్ గుర్తుపెట్టుకోవాలి, బయోడైవర్సిటీ కన్వెన్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో రియో డిక్లరేషన్ అంటే గుర్తుపెట్టుకోవాలి, 27 సూత్రాలు ప్రిన్సిపల్స్. ఓకే, సో ఇవన్నీ కూడా దీనిలో ముఖ్యమైనటువంటి. నెక్స్ట్ క్లాస్లో మనం ఓకే సో ఇంకా బ్రీఫ్గా ఎజెండా 21 గురించి SDGs గురించి డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ.